ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి మంగళ ఆవిడ గారి ఇంటికెళ్ళి బాగానే అడిగింది. అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అలాగే జరిగింది. అరే, ఆవిడ గురించి, ఆవిడ పెంపకం గురించి నాకు తెలీదా? ఆడపిల్ల అన్నాక కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. బయట ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో తెలిసి ఉండాలి కదా. అయినా మంగళ అలా అనడం కరెక్ట్ కాదండి. అయినా ఒక అమ్మాయి అబ్బాయి పక్కపక్కనే ఉంటే తప్పేంటి? ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ కలిసి మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. అలా వాళ్ళు కలిసి పనిచేసుకున్నంత మాత్రాన తప్పుగా అనుకుంటే ఎలా? నువ్వు నోరు మోస్తావా? ఎప్పుడు వాళ్ళనే వెనకేసుకొస్తూ ఉంటావు. అరే, కీ మర్చిపోయినా. నేను ఇప్పుడే వస్తానుండు. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. వదినా, శ్రీవల్లిని ఆపే ప్రయత్నం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇక్కడికి వదినా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంటమ్మా కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తున్నావు? అది వదినా, చెప్పులు. వాళ్ళు అలాగే వెళ్తారు. అయినా ఎవరు ఎలా పోతే నీకెందుకు? మనకు అవన్నీ అవసరమా? వచ్చి బండి ఎక్కు. ఇప్పుడు టైం 12 అయింది సతీష్. శ్రీవల్లి తన ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చిన ఈ పాటికి ఇక్కడికి వచ్చేయాలి, కానీ ఇంకా రాలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియట్లేదు. నాకెందుకు అనుమానంగా ఉంది. అంటే మీరనేది ఏంటి సార్? శ్రీవల్లి కనిపించట్లేదా? ప్రియా, నువ్వు కంగారు పడకు. ఇంకా ఏ విషయం పూర్తిగా తెలీదు. నేను ఏసీపీ గారితో మాట్లాడుతున్నాను కదా. సతీష్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. శ్రీవల్లికి ఏం జరిగిందో, తను ఎక్కడుందో నాకు వెంటనే తెలియాలి, ప్లీజ్. మీరేమీ టెన్షన్ పడకండి సార్. మీ భార్య పిల్లల్ని కనిపెట్టలేకపోయినని గిల్టీగా ఉంది, కానీ ఈ విషయంలో అలా జరగదు. తన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, ట్రేస్ చేస్తాను. తన దగ్గర ఫోన్ లేదు సార్, ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది. నేను ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. అంటే ఆంటీకి తను ఇక్కడికి రాలేదన్న విషయం తెలియదు సార్. ఇప్పుడు కానీ ఈ విషయం ఆవిడకి తెలిసిందంటే చాలా భయపడిపోతారు. అందుకే ఆవిడకి చెప్పలేదు. సరే సుబ్బు, ప్రస్తుతానికి ఆవిడకి తెలియకుండానే ఉంచుదాం. మనం వెతికినా కూడా శ్రీవల్లి కనిపించకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. తనకేమైనా జరుగుతుందా అని మీరు టెన్షన్ పడుతున్నారంటే మీకెవరి మీదైనా అనుమానం ఉందా సార్? నాకు ఈ రూమ్లో ఉండే ఆ కాలావాళ్ల మీద ఎందుకు అనుమానంగా ఉంది. అమ్మ ప్రియా, నిన్ను మంత్రించిన వాడి చేతికి వెండి ఉంగరాలు ఉన్నాయని చెప్పావు కదా. మొన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఉంగరాలు కాలావేళ్లకు చూశాను.
కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. సతీష్ గారు, మీరు వెంటనే ఎంక్వైరీ చేయాలి. అలాగే సార్. విక్రమ్ సార్. సుబ్బు దగ్గర శ్రీవల్లి ఫోటో డీటెయిల్స్ తీసుకుని పంజాగుట్ ఏరియాలో సర్చ్ చేయి. తను ఎక్కడైనా కనిపిస్తే నాకు ఇమీడియట్గా కాల్ చేయి. అలాగే సార్. నేను కూడా తన కోసం కాలేజ్ ఏరియాలో సర్చ్ చేస్తాను సార్. సరే సార్, ఇక మేము బయలుదేరుతాము. మరికొంతమంది టీంని వేరు వేరు చోట్ల సర్చ్ చేయమని చెప్తాను. అలాగే సతీష్. ఉంటాను సార్. సుబ్బు, మనం కూడా ఇక్కడ వెయిట్ చేయకుండా శ్రీవల్లి కోసం వెతుకుదాం సుబ్బు. అలాగే సార్. నేను కూడా మీతో వస్తాను సార్. అలాగేనమ్మా. ఇంకో విషయం, నీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి శ్రీవల్లి అక్కడికి వచ్చిందేమో సరే కనుక్కో. అలాగే సార్. బాబాయ్, నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ శ్రీవల్లి ఇక్కడికి వస్తే నువ్వు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. అలాగే అబ్బాయి. సార్, బయలుదేరదాం. కానిస్టేబుల్, నువ్వటి వెళ్ళవయ్యా. ఏంటి సారు, దిక్కులు చూస్తే దొరుకుతారా? ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకెందుకు సారు? పొద్దుపడిచే దిక్కులోనే అంతా ఉంది, చూడు. నేను బిజీ పనిలో ఉన్నానమ్మా, నన్ను విసిగించుకు. వెళ్ళు. ఎటు వెళ్ళిపోయింది? పొద్దు పొడిచే దిక్కు అంటే తూర్పు కదా, నన్ను అటెందుకు చూడమంది ఈవిడ? ఎవరా అమ్మాయి? ఈ ఫ్రూట్స్ తినమ్మా. నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ గారు చెప్పుండారు. నీకు ఏం జరుగుతుందో అని మా తంగచ్చి కంగారు పడతా ఉండాది. నీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడికి మొక్కుతా ఉండాది. సీతమ్మ చాలా గొప్ప మనిషి. ఎవరైనా ఎదుటి మనిషి మంచి గురించి ఆలోచిస్తారు. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. సర్లే, అట్టాగేలే. నువ్వు ఫస్ట్ ఈ ఫ్రూట్స్ తిను, రెస్ట్ తీసుకో. ఫ్రూట్స్ ఇచ్చొచ్చావా లడ్డు? ఇప్పుడు ఆండాళ్ళు నాకేమీ చెప్పకపోవడానికి కారణం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నా భర్తకి ఏదో చెప్పాలని ఆయన కోసం ఎక్కడెక్కడో వెతికింది. తీరా నన్ను కలిశాక ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెప్తానంటుంది. ఆండాళ్ళేదో దాచిపెడుతోందని నాకు అర్థమవుతుంది. గట్టిగా అడిగితే తను టెన్షన్ పడి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని భయమిస్తోంది. తంగచ్చి, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలా. ఏం భయపడకో, నీకు అంతా మంచే జరుగుతుంది. హలో భవానీ, ఎలా ఉన్నారమ్మా? నేను బానే ఉన్నాను అత్తయ్య. మీరెలా ఉన్నారు? మేం కూడా బానే ఉన్నామమ్మా. ఏంటమ్మా చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు? నాకు రోడ్డు మీద శ్రీవల్లి కనిపించింది అత్తయ్య. అవునా? తను నాకు చెప్పే బయటికి వెళ్ళిందమ్మా. కానీ అత్తయ్య, శ్రీవల్లి అలా నడుచుకుంటూ వెళ్లడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. తను సుబ్బు దగ్గరికి వెళ్తానంది. సుబ్బుతో పాటు వెళ్ళటం చూసి భవానీ ఇలా అంటుందా? ఓ, నీకు సుబ్బు విషయం చెప్పలేదు కదమ్మా. తను సుబ్బు. నేను సుబ్బు విషయం చెప్పట్లేదు అత్తయ్య. శ్రీవల్లి కాళ్ళకి వాళ్ళతో మాట్లాడొద్దని, వాళ్ళని పలకరించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?
నువ్వేమో వాళ్ళ మీద అభిమానం పెంచుకొని మంచిదాన్ని అనిపించుకోవడానికి నన్ను చెడ్డవాణ్ణి చేయాలనుకుంటున్నావా? ఇంకెప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడకు. భవానీ శ్రీవల్లి గురించి ఏదో చెప్పాలనుకుంది, కానీ దినేష్ మాట్లాడనివ్వలేదు. అది కాదండి, ఎంత కాదన్నా శ్రీవల్లి మీ చెల్లెలు తనలా కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే నాకేదో కంగారుగా అనిపించింది. ఎవరైనా అలా నడుస్తారా? వాళ్ళు నడుస్తారు, వాళ్ళంతే. వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోవద్దు. స్వాతి, శ్రీవల్లి ఏమైనా నీ దగ్గరకు వచ్చిందా? రాలేదా? రాధికకు కూడా ఫోన్ చేశాను, అక్కడికి కూడా రాలేదంట. 3 గంటల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నావు, అయినా శ్రీవల్లి ఎక్కడ కనిపించలేదే. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను సార్, తను ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. శ్రీవల్లికి ఏమైందోనని నాకు టెన్షన్గా ఉంది సార్. ఇంతవరకు తను కనపడట్లేదనే విషయం ఆంటీకి చెప్పలేదు. ఆంటీ ఇప్పటికే శ్రీవల్లి విషయంలో చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తే ఆంటీ తట్టుకోలేరు. అందుకే సుబ్బు, ఈ విషయం చెప్పొద్దు. ఎలాగైనా శ్రీవల్లిని మనమే వెతికి పట్టుకుందాం. రా శ్రీవల్లి రా. బాగానే వచ్చావు శ్రీవల్లి, అక్కడే ఆగిపోయావే.
వలయంలోకి రా రా గురూజీ, సూర్యాస్తమయం అవగానే శ్రీవల్లి వచ్చింది. మీరా దైవశక్తిని ఎదిరించారు. లేదు త్రయంబక, దైవశక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. కాని బ్రహ్మ రాసిన రాత ఇలా ఉంది. విధి ఇలాగే జరగాలని ఉంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. రా శ్రీవల్లి రా, ఇలా కూర్చో. త్రయంబక కానివ్వు. అలాగే గురూజీ. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. నేను చెప్పింది చేస్తావా? చేస్తాను. ఏమైనా తంగచ్చి ఇక్కడ నిలబడి ఉన్నావేంటి? లడ్డు, దేవుడి దగ్గర వెలిగించిన దీపాలన్నీ ఒకేసారి సడన్ గా కొండెక్కాయి. ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. అమ్మ కల్పన. హలో నాన్నా. చెప్పమ్మా. నాన్నా, ఏదో జరగబోతుందని నాకు భయంగా ఉంది నాన్నా. ఏమైందమ్మా? ఇంతకు ముందు ఎప్పుడు జరిగిన విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో గోడకి ఒక పక్క కొరుగుంది నాన్నా. శ్రీవల్లి,
మహాయాగం మొదలుపెట్టు. మహాశక్తియే నమః. అమ్మా ఆదిశక్తి, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ఈ అమ్మాయి మహాయాగం చెయ్యబోతోంది. శ్రీవల్లి, మహాయాగం కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఒట్టే. అమ్మా అమ్మా, శ్రీవల్లి ప్రాణత్యాగం చేస్తేనే మీ భార్యాభర్తలు కలుస్తారని నేనెలా చెప్పనమ్మా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.